విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష. జిల్లాలు మార్చి సెంట్రల్ కేటాయింపు. పేపర్ 1A, పేపర్ 1Bకి 2 జిల్లాల్లో సెంటర్లు అట. దరఖాస్తుల్లో సెంటర్ ఎడిట్ చేసిన మారని వైనం. టెట్ అభ్యర్థులు సంబంధించి అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందట. ఈ అగ్ని పరీక్షలో అంటే వాళ్ళు ఒక జిల్లా పెట్టుకుంటే ఇంకో జిల్లా వేసినట్టు. పేపర్ A1 ఉంటుంది, పేపర్ AB 1A ఉంటుంది, 1B ఉంటుంది. 2 పేపర్లకు ఒకే సెంటర్ వేయాలి వాస్తవంగా. ఒక పేపర్ ఏమో ఒక సెంటర్లో అయితే ఒక జిల్లాలో అయితే, ఇంకో పేపర్ ఇంకో జిల్లాలో అయితే వాడు ఎప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు రావాలా, ఆ ఎగ్జామ్కి ఎప్పుడు పోవాలి. కనీసం కామన్ సెన్స్ ఉండాలిగా. అది టెట్ పరీక్ష లెక్క లేదు, అగ్ని పరీక్ష లెక్క ఉందట. నిప్పుల్లో నడిచినట్టు ఉంది. మరి ఎట్లా పోతారు అసలు? ఏదో ఒక ఎగ్జామ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా టెట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నట. 4,27,000 మంది. మరి దాన్ని లోకేష్ గారు పట్టించుకొని సెంటర్లో ఏదో ఎడిట్ చేయించి 2 పేపర్లు కూడా ఒకే సెంటర్లో వచ్చేటట్టు చేస్తే వాళ్ళ ఇబ్బంది లేదు. లేదంటే వాళ్ళు ఒక పేపర్ పోయే అవకాశం ఉంది. దర్జాగా దోపిడీ. మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఫైర్. ఇసుక, మట్టి అక్రమంగా తరలించేస్తున్నారు. ఎర్రచందనమ అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవట్లేదు. బదిలీల సిఫార్సు లేఖలను అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మట్టి తరలింపులో ఏమి పట్టినట్లు ఉన్న కలెక్టర్, నా కార్యక్రమాలకు అధికారులు లేకుండా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది కడప జిల్లాకు సంబంధించి రాజంపేట ఇన్ఛార్జి అట. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి, అంటే ఓడిపోయిండు, ఆయన ఇన్ఛార్జి పెట్టారు. ఆ జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పైన కీలకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అవినీతి ఆరోపణలపై. ఇసుక అమ్ముకుంటుండు, మట్టి అమ్ముకుంటుండు, సిఫార్సు లేఖలు, ట్రాన్స్ఫరు బదిలీలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అమ్ముకుంటుండే. మొత్తం ఎక్కడెక్కడ డబ్బులు కౌంటర్ పెట్టి సంపాదిస్తుండీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి పైన ఆరోపణలు చేసిండు. దీనికి సంబంధించి ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త ఉండదు. ఇది అసలు అవినీతి కిందే రాదు. ఆయన చెప్పిన మాటలే కావు. ఇగో ఇట్లాంటి వాటిపైన నిజంగానే ఎంక్వైరీ చేయాలి. నిజంగానే మీరు అవినీతికి సపోర్ట్ చేయరు.